రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. తన విధ్వంసకర బ్యాటింగ్ తో పరుగుల వరద పారిస్తున్నాడు. ఐపీఎల్లో అద్భుత ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థులు ఎవరైనా తన బ్యాటింగ్ తో సమాధానం చెబుతున్నాడు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. గ్రౌండ్ నలుమూలల 6లు 4లతో భీకర ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 201 పరుగుల లక్ష్య ఛేదనలో కింగ్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. 44 బాల్స్ లో 6 4లు 3 6లతో 70 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీకి సపోర్ట్ గా నిలిచిన విజ్ జాక్సన్ మెరుపు శతకంతో చెలరేగాడు. 41 బాల్స్ లో 5 4లు 10 6లతో 100 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా 201 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ 16 ఓవర్లలో ఊదిపడేసింది. ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో చెలరేగిన కోహ్లీ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ రన్ చేంజింగ్ లో అత్యధిక స్కోర్లు 50+ స్కోర్లు సాధించిన రెండో ప్లేయర్ గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదనలో కోహ్లీ ఇప్పటి వరకు 24 సార్లు 50కి పైగా రన్స్ చేశాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ టీమిండియా వెటరన్ ఓపెనర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 23 సార్లు 50+ స్కోర్ సాధించాడు. తాజా మ్యాచ్ తో ధావన్ ను కింగ్ కోహ్లీ అధిగమించాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సార్లు 500కు పైగా పరుగులు చేసిన క్రికెటర్ గా డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. వార్నర్ ఇప్పటి వరకు 7 సీజన్లలో 500కు పైగా పరుగులు చేయగా విరాట్ కోహ్లీ కూడా సరిగ్గా 500+ పరుగులు చేశాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 501 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు.